కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. హాట్ లైన్ వేదికగా జరిగే ఈ చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ పాల్గొననున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలను ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తుంది. ఎలాంటి షరతులు లేకుండా తాము చర్చలలో పాల్గొంటామని ఇప్పటికే భారత్ పాక్కు సూచించింది. ఇక మధ్యాహ్నం జరగాల్సిన భేటీ సాయంత్రానికి వాయిదా పడింది. ఈ భేటీలో పీఓకేను భారత్కు అప్పగించాలని పాక్కు అధికారులు సూచించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, భారత్ పాకిస్తాన్లకి సంబంధించిన డీజీఎంఓల భేటీ కాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎలాంటి చర్చలు వచ్చే అవకాశం ఉంది? భారత్ పాకిస్తాన్ మధ్య ఉదయం పూట కొంత వాయిదా పడింది. యాక్చువల్ మధ్యాహ్నం 2:30 గంటలకి జరగాల్సి ఉంది. భేటీ అయినప్పుడు కూడా వెంటనే మీటింగ్ మిడిల్ ఆఫ్ ది మీటింగ్ లో బ్రీఫింగ్ ఇచ్చేందుకు మన భారతీయ మిలిటరీ అధికారులందరూ కూడా నలుగురు కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగింది, ఇటువంటి అంశాలు, పాకిస్తాన్ చేసిన దురాఘాతాలు ఏంటి, ఎంత దారుణంగా వ్యవహరించింది అనే అంశాలపైన మొత్తం క్లియర్ కట్ గా విత్ సాక్ష్యాలు, ప్రూఫ్ తో సహా బయటపెట్టిన సందర్భం మనం చూసాం ఈ రోజు మార్నింగ్ మధ్యాహ్నం. సో మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం 5 గంటలకు మరోసారి వాయిదా భేటీ కావడానికి ఇద్దరు కూడా రెండు దేశాలు చెందినటువంటి డీజీఎంఓలు ఇద్దరు కూడా ఆ డీజీఎంఓ బృందాలు రెండు దేశాలు చెందిన రెండు కూడా ఇక్కడ భేటీ కాబోతున్నాయి. ప్రధానంగా పీఓకేతో పాటుగా ఉగ్ర మూలన లేకుండా చేయాల్సిన అంశాలపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. భారత డిమాండ్లు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి. పాకిస్తాన్ నుంచి ఎలాంటి ఎలాంటి ఉగ్రవాద చర్యలు ఒక్కటి కూడా రాకూడదు, ఒక్కటి కూడా రైజ్ అవ్వకూడదు. ఉత్పన్నమైందంటే దాన్ని మేము ఉగ్ర చర్యగానే భావిస్తాం. పాకిస్తాన్ మీద మరింత బలంగా రిటాలియేట్ ఇస్తామని చెప్పేసి చాలా బలంగా ఇప్పటికే ప్రధాని మోదీ కూడా స్పష్టంగా దేశానికి ఒక సంకేతం పంపించారు. అట్ ది సేమ్ టైం పీఓకేకి సంబంధించి పీఓకే విషయంలో ఎటువంటి చర్చలు ఉండవు పాకిస్తాన్ తో. పాకిస్తాన్ భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నటువంటి భూభాగాన్ని లాక్కొని పీఓకేగా చేస్తున్నారు. అది మాత్రం ఎప్పటికీ భారతే. దానిపై చర్చలు ఉండవని చాలా స్పష్టంగా చాలా సూటిగా చెప్పిన సందర్భాలు కూడా చూస్తున్నాం. ఇక నిన్న మధ్యాహ్నం పెట్టిన ప్రెస్ మీట్ లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అయినటువంటి అధికారులు పెట్టిన ప్రతి మాట చూపించిన ప్రతి వీడియో కూడా భారతదేశం యొక్క కమిట్మెంట్ కి ఒక నిదర్శనంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఏ విధంగా పాకిస్తాన్ భారత్ పై దాడులు పాల్పడింది, ఏ విధంగా వాటి అన్నింటినీ కూడా మనం డెమోలిష్ చేస్తాం. ఈవెన్ చైనా సహకరించిన విషయాన్ని కూడా, పాకిస్తాన్ కి చైనా సహకరించే యుద్ధంలో అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా విత్ ప్రూఫ్ తో చూపించడం జరిగింది. PL-15 అనే మిసైల్ ని మనం కూల్ చేసామని అది చైనా. వెంకట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రాత్రి 8 గంటలకు ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి అన్నట్టుగా మనం బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. వెంకట్, దీని గురించి చెప్పండి. ప్రధాని జాతికి అంటే భారతదేశ ప్రజలకి ఎలాంటి సందేశం ఇచ్చే అవకాశం ఉంది ఈ డీజీఎంఓల సమావేశం అనంతర నేపథ్యంలో? డీజీఎంఓ మీటింగ్ 5 గంటలకు ముగిసిన తర్వాత, 5 గంటలకు భేటీ అయిన తర్వాత కొన్ని కీలక అంశాలు చర్చించిన తర్వాత వాటి సారాంశం బయటకు వచ్చే మేబీ డీజీఎంఓలు వివరించకపోవచ్చు. బట్ అన్నిటికి మించి ఒక కీలకమైన ఆస్పెక్ట్, సంచలన వార్త ఏంటంటే దేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ రాత్రి 8 గంటలకు మాట్లాడబోతున్నారు. ప్రధాని మోదీ ఏం మాట్లాడబోతున్నారు, ఏ అంశాల మీద మాట్లాడుతున్నారు అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మెయిన్గా పాకిస్తాన్ తో యుద్ధం సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అంటే పాకిస్తాన్ ఏం చేసింది, ఆ తర్వాత పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్పేటలో భారత్ ఏం చేసింది, దానికి పాకిస్తాన్ ఎటువంటి రిటాలియేషన్ వచ్చింది, దాన్ని మనం ఏ విధంగా సమర్థవంతంగా తిప్పికొట్టాం. ఈ తర్వాత అమెరికా జోక్యం తర్వాత సీజ్ఫైర్ ఆగిపోయిందని ఒప్పందానికి వచ్చిన తర్వాత కూడా అదే రోజు నైట్ పాకిస్తాన్ వైలేషన్ పాల్పడటం. సో ఈ అంశాలు మొత్తం మీద కూడా పిన్ టు పిన్ దేశానికి చెప్పే అవకాశం కనిపిస్తుంది. అట్లీస్ట్ ఒక అర్ధగంట సేపు మాట్లాడతారని ఒక ఆలోచన, ఒక వాదనలు కూడా వినిపిస్తున్నాయి, వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా ప్రధాని మోదీ చెప్పబోయే అంశమే చాలా ఆసక్తికరంగా మారింది. సో డీజీఎంఓ మీటింగ్ 5 గంటలు పూర్తయిన తర్వాత ఆ మీటింగ్ సారాంశం వివరాలు కూడా
మేబీ మనకి ప్రధాని మోదీ ద్వారా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దేశానికి వాస్తవాలు దేశం ఇన్ ద సెన్స్ దేశంతో పాటుగా ప్రపంచ దేశాలు మన దేశంతో మాట్లాడుతున్నారంటే ఆల్రెడీ ప్రధాని మోదీ గ్లోబల్ లీడర్ కాబట్టి ఆబ్వియస్ గా ఇంటర్నేషనల్ యొక్క అంతర్జాతీయ మీడియా నుంచి కూడా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ప్రపంచ దేశాలకు చెప్పినట్టే ప్రపంచ దేశాలకు ఏం చెప్పబోతున్నారు ప్రధాని మోదీ, పాకిస్తాన్ ఉన్నటువంటి వైరం గురించి ఏం చెప్తారు, ఈ గత ఏప్రిల్ 22 నుంచి ఈరోజు టిల్ డేట్ 12th of May వరకు ఏమేమి జరిగాయి, ఎందుకు భారత్ రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది, ఎలాంటి పాకిస్తాన్ ని ఏ విధంగా మనం ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టగలిగాము, ఈ అంశాలు మొత్తం కూడా మోదీ వివరించే అవకాశం కనిపిస్తుంది. లేదంటే సీజ్ ఫైర్ వైలేషన్, సీజ్ ఫైర్ కి ఒప్పందానికి వచ్చారు అమెరికా దౌత్యపర సంప్రదింపులతో 2 దేశాలు కూడా సీజ్ ఫైర్ కి వచ్చేసాయి. కానీ ఆ తర్వాత అదే రోజు నైట్ వైలేట్ చేసిన విషయం కూడా అన్ని దేశాలు చూసాయి. పట్ల భారతదేశం పూర్తిగా సాక్ష్యాలతో ప్రూఫ్తో అవన్నీ కూడా దగ్గర పెట్టుకుంది. సో ఇటువంటి నేపథ్యంలో మోదీ ఎలాంటి ప్రకటన చేస్తారు, ఆ సీజ్ ఫైర్ కి కట్టుబడి ఉంటారా, లేదంటే ఏదైనా వార్నింగ్ లాంటిది పాకిస్తాన్కి ఇస్తారా, అంటే ఒక పెద్ద దేశం సహకారంతో ఒక పెద్ద దేశం చొరవతో మనం సీజ్ ఫైర్ చేశాం, కానీ అయినప్పుడు కూడా శత్రు దేశం యొక్క తీరు మారలేదు కాబట్టి మనం కఠినంగా రిటాలియేషన్ ఇస్తూనే ఉండాలి, గట్టిగా కొట్టాలి అని ఇదే తీరు కొనసాగుతుందా, లేదంటే POK పైన ఏదైనా ప్రకటన చేస్తారా, ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ గా మారింది. ప్రధాని మోదీ రాత్రి 2 గంటలకి దేశాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారు అనేది మాత్రం స్పెషల్ ఇంట్రెస్ట్ గా మారింది వెంకటేష్. అయితే వెంకట్, DGMOల భేటీని ఎలా చూడాలి? అంటే ఇది భారత్ పాకిస్తాన్ చర్చలు అనుకోవచ్చా? ఎందుకంటే DGMOల స్థాయి క్షేత్ర స్థాయి, అంటే భారత్ పాకిస్తాన్ చర్చలు అని అనుకుంటే ప్రధాని స్థాయిలో చర్చలు ఒకలా ఉంటాయి. ఇది అంటే DGMOలు అంటే కేవలం ఆర్మీ జనరల్స్ మధ్య భేటీని మనం ఎలా చూడాలి? అంటే వారి మధ్య విదేశాంగ విధానాలు, ఈ కాశ్మీర్ సమస్యలు మాట్లాడేంత అధికారాలు వాళ్ళకి ఉంటాయంటారా, లేకుంటే కేవలం ఆర్మీ యుద్ధానికి సంబంధించి మాత్రమే ఈ ఏదైతే కాల్పుల విరమణ ఉల్లంఘన లేదు అంటే తదుపరి కాల్పులు జరపకుండా ఇలాంటి చర్చలు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంటుంది అంటారా? అంటే DGMOల స్థాయికి సంబంధించి చర్చలు ఎలా చూడాలి మనం? 2 దేశాల మధ్య యుద్ధం జరిగిందంటే దానికి యుద్ధంలో పాల్గొనే ప్రధాన సెక్టార్స్ ఏంటో మన DGMOలే. ఎందుకంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అంటే ఒక దేశం యొక్క స్థితిగతి రక్షణ మొత్తం కూడా రక్షణ సంబంధించి మొత్తం కూడా DGMOల మీద ఆధారపడి ఉంటుంది. సో DGMOలు యుద్ధానికి మెయిన్ సంకేతాలుగా మనం భావించాల్సిన అవసరం ఉండదు. ఒక దేశం భారతదేశం యుద్ధానికి రెడీ అని సిద్ధమని వెళ్తుందంటే దాని బాధ్యత తీసుకోవాల్సింది DGMOలు తీసుకోవాల్సి ఉంటుంది. సో పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమైనా సరే ఆ దేశపు DGMOలు మిలిటరీ ఆపరేషన్, ఎందుకంటే యుద్ధం అంటేనే మిలిటరీ ఆపరేషన్స్ ఎక్కువగా మెయిన్ కీ రోల్ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే మిలిటరీ ఆపరేషన్ ఇన్ ద సెన్స్ అది భూతలం మీద, అదేవిధంగా సముద్ర ఉపరితలం మీద, లేదంటే గగనతలం మీద, ఈ మూడిటి సమాహారమే మిలిటరీ ఆపరేషన్స్ మనం చూస్తూ ఉంటుంది. దాన్నే మన వైపు మనం CDS అని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని ఒక పేరు కూడా పెట్టుకుని దానికి ఒక పదవి కూడా ఇస్తూ ఒక వ్యక్తి అనిల్ చౌహాన్ అనే వ్యక్తిని దళపతిగా మనం నియమించి మన ప్రభుత్వం నియమించింది. సో మిలిటరీ ఆపరేషన్స్ బేస్ మీదే ఖచ్చితంగా యుద్ధం అనేది బేస్ అయి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు అంటే సీజ్ ఫైర్ ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందంలో భాగంగానే ఈ రోజు మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగ్ లో ఏ అంశాలు ప్రస్తావించారు, వేటి గురించి మాట్లాడుకుంటారు, భారత్ ఎటువంటి అంశాలు ముందు పెడుతుంది, పాకిస్తాన్ ఎలాంటి అంశాలు ముందు పెడుతుంది, ముందు తీసుకొస్తుంది అనే అంశంపైనే అనే వాటి మీద ఇప్పుడు చర్చించబోతున్నారు. భారత ప్రధాన డిమాండ్ అయితే అన్డౌటెడ్ గా ఉగ్ర పాకిస్తాన్ లో ఎటువంటి ఉగ్ర ఛాయలు ఉగ్రమూలంలో ఉండకూడదు. ఉగ్ర స్లీపర్ సెల్స్ పేరుతో, లేదంటే సానుభూతి పనుల పేరుతో, ఇన్స్టిగేటర్స్ పేరుతో ఎటువంటి ఉగ్ర చర్యని ప్రోత్సహించకూడదు అనేది భారత ప్రధాన డిమాండ్. దానికి అంగీకరిస్తేనే చర్చలు కావచ్చు, లేదంటేనేమో ఇంకా మరో అంశం కానీ వాణిజ్యపరమైన సంబంధాలైనా సరే ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. లేదు ఒకవేళ దానికి మాత్రం ఒప్పుకోకపోతే ఎటువంటి ఇప్పుడు ఏదైతే కొనసాగుతుందో కొన్ని సత్సంబంధాలు తెంపుకొని ఏ విధంగా భారత పైలగం గారి తర్వాత ఈ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం కావచ్చు, లేదంటేనేమో వాణిజ్యపరమైన సత్సంబంధాలు పెంచుకోవడం కానీ జరిగింది. ఇప్పుడు అదే టెంపో మళ్ళా కొనసాగుతుంది. ఒకవేళ ఉగ్రమూలాలు ఉగ్రవాదులు ఏరివేతలో భాగంగా ఏరివేయాలనే ఒక ప్రపోజల్ కి పాకిస్తాన్ సమ్మతించకపోతే మాత్రం ఖచ్చితంగా భారత్ మాత్రం కొంచెం స్టిఫ్ గా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. పాకిస్తాన్ విషయంలో
ఈవెన్ రివోక్ చేయడానికి కూడా వెనక సీజ్ ఫైర్ ని రివోక్ చేయడానికి కూడా వెనకాడదు అని అనుకోవచ్చు వెంకటేష్. అయితే వెంకట్, భారతదేశం ఎప్పుడు కూడా యుద్ధం భారతదేశం చేయలేదు. పాకిస్తాన్ అంటే యుద్ధంలోకి పూర్తి స్థాయిలో భారత్ ఎప్పుడు దిగలేదు. మనం చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్ మొదలైనప్పటి నుంచి కేవలం ఉగ్ర స్థావరాల మీద మనం దాడి చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ ఓన్ చేసుకొని మన మీద అటాక్ చేస్తే దాన్ని తిప్పుకొడుతూ వస్తున్నాం. ఎక్కడ భారతదేశం పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించడం కానీ పూర్తి స్థాయి యుద్ధంలోకి దిగడం కూడా జరగలేదు. అలాంటప్పుడు సీజ్ ఫైర్ మనం అమెరికా చెప్పినట్టు మనం విన్నామని ఎలా అనుకోవాలి? అంటే మనం నిన్న మనం మాట్లాడుకున్నట్లు పాకిస్తాన్ డీజీఎంఓ మన డీజీఎంఓ కాల్ చేస్తే తాత్కాలిక కాల్పులు విరమణ అనేది అంగీకరించాం. సో ఈ నేపథ్యంలో వారి నుంచి ప్రపోజల్, వారి నుంచి ఫోన్ రావడం ఇక్కడికి డీజీఎంఓలు మాట్లాడుకుంటే వారు మేము కాల్పుల్ని ఇంకా భారత్ మీద ఈ సీజ్ ఫైర్ని కంటిన్యూ చేస్తాము, భారత్ పైన ఎలాంటి దాడి చేయము అని చెప్పేసి వారు కాల్ చేస్తున్నారు అని అనుకోవాలా? అంటే ఇది చర్చలుగా చూడాలా, లేదు అంటే పాకిస్తాన్ యొక్క విన్నపంలా చూడాలా మనం ఈరోజు డీజీఎంఓల సంభాషణ? ఒప్పందంలో భాగంగా జరిగినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లో భాగంగానే డీజీఎంఓల మీటింగ్ జరుగుతుంది. రెండు దేశాల డీజీఎంఓల బృందం ఏ అంశాల మీద చర్చించుకున్నాయి, ఆ దేశం యొక్క డీజీఎంఓలు ఆ దేశం యొక్క డిమాండ్లు కావచ్చు, లేదంటే సూచనలు సలహాలు ఇక్కడ ఈ మీటింగ్ ముందు పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ దేశం భారతదేశం చెందినటువంటి డిమాండ్లు కావచ్చు, అభ్యంతరాలు పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి పాకిస్తాన్ పై ఉన్నటువంటి అభ్యంతరాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీటింగ్ లో పెట్టే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా దౌత్యపరంగా అమెరికా ఏదైతే చొరవ తీసుకొని రెండు సీజ్ ఫైర్ కి అంగీకరింపజేసిందో సేమ్ ఆ తర్వాత అందులో భాగంగానే మీకు ఇంకేదైనా అదర్ ఇష్యూస్ ఉంటే ఏదైనా మిలిటరీ ఆపరేషన్స్ కావచ్చు, లేదంటే మీ సమస్యలకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఉన్న గ్యాప్స్ ని కూల్ చేసుకోవడం కోసం మీరు సామరస్యంగా కూర్చొని మాట్లాడుకోవాలని ఏదైతే ఒక సూచించిందో ఆ సూచనలో భాగంగా డీజీఎంఓల మీటింగ్ 5 గంటలకు జరగబోతుంది. సరే ఈ మీటింగ్ లో ఎలాంటి పాకిస్తాన్ ఏ విధంగా వ్యవహరిస్తుంది, భారత్ ఏ విధంగా వ్యవహరిస్తుంది, బాగా అంటే ఒక హాట్ లైన్ వేదిక. హాట్ లైన్ అంటే ఇది నథింగ్ బట్ ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ వ్యవస్థ మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇన్ పర్సన్ టు పర్సన్ కాకపోతే సరే ఎదురెదురుగా వీడియో కాన్ఫరెన్స్ లోనో లేదంటే త్రూ విజువల్ గా కనిపించేలాగా వీళ్ళ టాక్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇస్లామాబాద్ లో వాళ్ళు మాట్లాడతారు, న్యూఢిల్లీలో వీళ్ళు మాట్లాడతారు. సో ఆ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ఏదైనా ఉపయోగించుకుని దాని ద్వారా వీళ్ళిద్దరు చర్చలు కొనసాగే అవకాశం ఉంటుంది. సో వేటి మీద వాళ్ళు చెప్పే వాటికి వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వీళ్ళు చెప్పేవాడికి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది మాత్రం ఇప్పుడు చాలా $1 మిలియన్ క్వశ్చన్ గా మారింది. బట్ భారత్ మాత్రం చాలా స్టిఫ్ గా ఉంది. పాకిస్తాన్ తాము చెప్పిన డిమాండ్లకు ఒప్పుకోకపోతే మాత్రం, ప్రతిపాదనలకు అంగీకరించకపోతే మాత్రం